ఒక అద్భుతమైన సంఘటన, నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. బ్రదర్ విక్టర్ జ్ఞానరాజు గారు తన జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన మరణావస్థలో ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుని కొరకు ప్రార్థించడానికి వెళ్ళాడంట. ప్రభు తానే వ్యాధిగ్రస్తుని ముట్టి దయతో లేపవలసిందిగా పట్టుదలతో ప్రార్థించసాగాడు. మరి దేవా ఎలాగైనా సరే ముట్టు, స్వస్థపరచు, బాగు చెయ్యి అని చాలా పట్టుదలతో ప్రార్థించాడు. హఠాత్తుగా ఆయన ప్రార్థన సగంలోనే ఆగిపోయింది. అప్పటి నుండి ఆయన అన్య భాషల్లో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే ఏంటంటే టంగ్స్లో ప్రేయర్ చేస్తున్నాడు, తెలియని భాషల్లో మాట్లాడుతున్నాడు. సడన్గా ఇలాగైంది ఏంటి అని చెప్పి చూసినట్లయితే ఆయన తర్వాత ఏం చేస్తున్నాడంటే మరి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మరి ఇంకా బ్రతికే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నది, బాగుపడే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నది. సో ఇంతవరకు ఈయన ప్రార్థన చేశాడు, ఈయన మాటలో ప్రార్థన చేసినాడు, బ్రతికించే దేవాలయాలు చేశాడు. కానీ ఎప్పుడైతే అన్య భాషలంటే దేవుని ఆత్మ వచ్చి ఈయనలకు ప్రార్థించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయన ప్రార్థనలో మార్పు వచ్చింది. ఇదిగో దేవా నీ చిత్తానికి అప్పగిస్తున్నాం, నీ ఉద్దేశాలని నెరవేర్చబడును గాక, అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ప్రార్థించడం జరిగిందంట. మరి నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా, మరణావస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని సంపూర్ణంగా చేసి నీ సన్నిధికి చేర్చుకోను అని చెప్పి ప్రార్థించాడు. ఆ ప్రకారమే కొంత సమయంలో ఆ రోగి చనిపోవడం జరిగింది. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం. దేవుని చేతికి ఎప్పుడైతే అప్పగించారో ఆల్రెడీ ఆ వ్యక్తి బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని పాడేవి కాబట్టి చనిపోవడం జరిగిందనమాట. బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే రోమ 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించినాడు. ఎట్లనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, ఉచ్చరింపశక్యం కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనము బ్రతికితే బాగుండని ప్రార్థన చేస్తాం, కానీ అక్కడ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ వేరు. అందుకనే దేవుడు జ్ఞానయుతమైన ఆలోచన ఇచ్చిన మనకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే మనకు మనం ఆలోచించే విధానం వేరు. అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తాడు. అదే రోమ 8:26 ఉందన్నమాట. ఏంటంటే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగైనా మనం ఇంకా యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మాకు తెలియదు కాబట్టి ఉచ్చరింపశక్యం కాని మూరుగుతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:16లో చూసినట్లయితే ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మ మనకు అనుగ్రహించబడి ఉన్నది. మనం పొందిన దత్తపుత్రాత్మ అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మనల్ని ప్రేరేపించుచున్నది. రోమ 8:15, గలతీ 4:16 మీరు చదువుకోవచ్చు. రెండవదిగా యోహాను 14:26 ప్రకారం పరిశుద్ధాత్మ సమస్తాన్ని మనకు బోధించడమే కాకుండా సంగతులన్నిటినీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యందు మనస్సాక్షి సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇతరుల కొరకు ప్రార్థించడానికి మనలను పురుకొలుపుతూ ఉంది. నాలుగోది, మనం పోరాటాలు ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు, వ్యాధిగ్రస్తులైనప్పుడు మనలో నుండి ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయించున్నాడు. రోమ 8:26 ప్రకారం ఆత్మలో ప్రార్థించడం వలన దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించేవారమై ఉన్నాం. ఎఫెసీ 6:8, యోధా 1:20, మత్తయి 6:9, లోక 11:24 ప్రకారం
చివరిగా ఆరోది, ఆత్మ సహాయము బట్టే మనం విసుకక ప్రార్థించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.